మోడల్ డిఎస్సి పరీక్షకు అనూహ్య స్పందన. వందలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు. మోడల్ డిఎస్సి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ సేవలపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ప్రశంసలు. మోడల్ డిఎస్సి పరీక్ష ద్వారా అభ్యర్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అడుగులు వేసింది. ఆదివారం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ డిఎస్సి పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముందుగా మోడల్ డిఎస్సి పరీక్షను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్తో కలిసి పరిశీలించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. చిన్న వయసులోనే సేవాభావం సంతోషం అన్నారు. ఒక ఉపాధ్యాయుడుగా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకోసం తన వంతు సహాయ సహకారాలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నానన్నారు. మోడల్ డిఎస్సి ద్వారా అభ్యర్థుల అవగాహన కల్పించడం చాలా మంచిదన్నారు. చాలామంది పరీక్షల సమయంలో టెన్షన్ పడుతూ మార్కులు కోల్పోయి బాధపడే వారిని ఇలాంటి మోడల్ పరీక్షల ద్వారా మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. మోడల్ డిఎస్సి నిర్వహించడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సేవాభావం కలిగిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ దొరకడం అందరి అదృష్టం అన్నారు. అనంతరం మోడల్ డిఎస్సి పరీక్షకు వందలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేయనున్నారు. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు ముగ్ధలైన ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ వంతు సహకారాలు అందించారు. వారందరికీ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మోడల్ డిఎస్సి రాసిన డిఎస్సి అభ్యర్థుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్ని మార్కులు వచ్చాయి మీరు పరిశీలించుకోవచ్చు. ఫైనల్ కి ఓకే అయిన తర్వాత మాత్రమే స్పాట్ మొదలవుతుంది. స్పాట్ అయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేయబడుతుంది. ఇంతకుముందు మొదటి 50 స్థానాల్లో ఉంటారో వారికి మన ట్రస్ట్ తరఫున ఏదైతే బహుమతి అనౌన్స్ చేశామో అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెన్స్, అక్యురసీ అండ్ రిలయబిలిటీ. యూ హావ్ నో ఇష్యూ. తప్పులు ఉన్నాయి, ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి. అందరూ నా పేరు రేష్మా. నేను వచ్చేసి కళ్యాణదుర్గం నుంచి వచ్చాను. ఈరోజు జరిగిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. కొంచెం టఫ్గా ఉంది. మామూలుగా మనం రాసే ఎగ్జామ్స్ కన్నా ఈ ఎగ్జామ్ చాలా టఫ్గా అనిపించింది. అంటే మా అభ్యర్థులందరికీ ఎలా ఉందంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలా, ఇంకా ఎక్కువ లోతుగా ప్రిపరేషన్ కావాలా అనే విషయము ఈ డిఎస్సి ద్వారా, మోడల్ డిఎస్సి ద్వారా మాకు అర్థమైంది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సురేష్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఇవాళ జరిగిన ఎగ్జామ్ వచ్చేసి చాలా మోడరేట్గా ఉంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రిపరేషన్లో భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కూడా మంచి మోటివేషన్ లాగా ఫీల్ అవుతారు. దీనివల్ల మనకేంటి అంటే మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అనేది మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. ఎవరైతే మంచిగా చదువుకుంటూ ఉంటారో, అంటే బాగా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇంకా మన ప్రిపరేషన్లో ఈ ఎగ్జామ్ వల్ల అంటే ఎక్కడ మనం వీక్ ఉన్నాము, ఎక్కడ మనం ఇంకా ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నాం అనేది మనకు బాగా అర్థమవుతుంది. దానివల్ల మనకు మంచి హోప్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ వల్ల నేనైతే సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. ఈ ఎగ్జామ్ వల్ల నాకైతే చాలా ఉపయోగపడింది ఈ ఎగ్జామ్ అనేది నాకు. దీనివల్ల నా ప్రిపరేషన్లో నేను ఎక్కడ వీక్ ఉన్నాను అనేది నాకు మాత్రం కాన్ఫిడెంట్గా అర్థమైంది. ధన్యవాదములు. నా పేరు కీర్తన. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. ఈరోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ భవిష్యత్తులో
2025లో కండక్ట్ చేయబోయే డిఎస్సి కఠిన స్థాయిని గుర్తుంచుకొని ఆ ఉద్దేశంతో కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ చాలా యూజ్ అయ్యింది. దీనివల్ల ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాము, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దృష్టిలో పెట్టుకొని చాలా బాగా ఎగ్జామ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేశారు. ఇది మాకు చాలా లాభదాయకము. ఇది మాలో ఒక పాజిటివ్ మోటివేషన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్ రాస్తాడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ సప్లై చేశారు. తర్వాత టైంకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవన్నీ మాకు చాలా బాగా హెల్ప్ చేశారు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా. ఇక ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన బద్దే నాయక్ సార్, అదే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన బద్దే నాయక్ సార్ గురించి ప్రస్తావిస్తే, ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చి కూడా అందరికీ సహాయం చేయాలి, అందరూ బాగుపడాలి అనే మంచి ఉద్దేశంతో ఎంతో మందికి ఈ డిఎస్సి మోడల్ ఎగ్జామే కాకుండా ఇంకా చాలా మంది నిరుద్యోగులు ముందుకెళ్ళడానికి, ప్రతిభ గల విద్యార్థులు పైకి తీసుకెళ్ళడానికి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు సార్ కండక్ట్ చేశారు. అందులో ఒక ముత్యం లాంటిదే ఇది డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది. సార్కి మా అభ్యర్థులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి, నేను కమ్మదూరు మండలం మొండరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డిఎస్సి ఆస్పిరెంట్స్. నేను ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఈ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సార్ బద్దే నాయక్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకనగా ఈ ఎగ్జామ్లో మేము రాసిన దాన్ని బట్టి ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మాకు ఏ సబ్జెక్ట్ మైనస్ పాయింట్లో ఉందని నాకు అర్థమవుతుంది. ఇలాంటి ఎగ్జామ్స్ ఇంకా మరెన్నో జరపాలని కోరుచున్నాను. నా పేరు పి హనుమంతరాయుడు, పాలూరు విలేజ్, కమ్మదూరు మండలం. ఈరోజు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి బద్దే సార్ గారికి మా టీఎస్ ఆస్పిరెంట్ తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ పేపర్ చూస్తుంటే నిజంగానే మనము డిఎస్సి ఎంతవరకు ప్రిపరేషన్ సాగిస్తున్నాము, ఇంకా ఎంత చదవాలా, ఎక్కడ మన లోటుపాట్లు ఏమేమి ఉన్నాయి, ఏం కదని మొత్తం అంశాలన్నీ కూడా దీంట్లో బాగా క్షుణ్ణంగా అర్థమవుతున్నాయి. మ్యాక్సిమం ఈ పేపర్ 160 బిట్లు రాస్తే దాదాపు కనీసం అంటే ఒక 40+ వచ్చే కూడా అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎంతవరకు ఈ పేపర్ పైన క్లిష్టత ఉందని అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకా ముందుకి డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలా, ఎలా సన్నద్ధం కావాలా, మన స్థాయి ఏంటి, మనం ఏ లెవెల్లో ఉన్నామో ఇంకా అనేసి ఈ పేపర్ వల్ల తెలుస్తుందని తెలియజేస్తున్నాం. నమస్తే. ఈరోజు డిఎస్పి ఆస్పిరెంట్స్ కోసము ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మోడల్ డిఎస్సి టెస్ట్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ వారు చాలా పకడ్బందీగా ఈ టెస్ట్ని నిర్వహించడం జరిగింది. దీంతో ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఏ విధంగా చదువుకోవాలా, తర్వాత ఏ విధంగా మార్క్స్ గెయిన్ చేయాలనేటువంటి విషయాన్ని అంతా కూడా బాగా తెలుసుకోవడం జరిగింది. దీంట్లో మా పేపర్ చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు. ఈ కష్టంగా ఉన్నటువంటి పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే కన్నా ఒక 100 పైన వాళ్ళకి రాబోయే రోజుల్లో జాబ్ కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మోడల్ టెస్ట్లకు అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పేసి, ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో, ఇటువంటి వెనుకబడిన ప్రాంతంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చాలా పకడ్బందీగా ఈ టెస్ట్ నిర్వహించడం చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ విధంగా టెస్టులు నిర్వహించడం కోసము, తర్వాత చదువుకోవడం కోసం అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్జిటి అభ్యర్థులకు డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్ట్గా హాజరైన అభ్యర్థులందరికీ నమస్కారాలు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది ఈరోజు హాజరైనారు. 80% హాజరై తమ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకున్నారు. సో ఎగ్జామ్ పేపర్ కూడా అభ్యర్థులు చెప్పడం అంటే చాలా టఫ్గా ఉంది సార్ అన్నారు. మీరు ఈ ఎగ్జామ్లో ఎవరైతే 120 ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టగలరని చెప్పేసి ప్రశ్నపత్రం తయారు చేసిన నిష్ణాతులు మాకు చెప్పడం జరిగింది. అశోక్ సార్ గారు చెప్పినట్టు మేము ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ రిలీజ్ చేస్తాము. తర్వాత మీ అభ్యంతరాలు తెలపండి. మేము అభ్యంతరాలు తెలిపిన తర్వాత మేము స్పాట్ వాల్యుయేషన్ ఎంఈఓల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమక్షంలో మేము స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. స్పాట్ అయిన వెంటనే మేము రిజల్ట్ కూడా అనౌన్స్ చేసాం. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మొదటి 50 ర్యాంకుల వారికి బహుమతులు అందజేస్తాం. ఈ మొదటి 50 ర్యాంకులు
ఎవరైతే 50 మంది సెలెక్ట్ అయినారో ఖచ్చితంగా మరొకసారి మీ యొక్క స్థానికత గుర్తింపు కార్డుని మళ్ళీ మేము చెక్ చేస్తాం. ఎవరైతే ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా రాసి ఉంటే పొరపాటున వాళ్ళని పక్కన పెట్టి తర్వాత వాళ్ళకి మేము అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే రాత్రి కూడా కొంతమంది అభ్యర్థులు మాకు ఫోన్ చేశారు, సార్ కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు కూడా కళ్యాణ దుర్గం అని కమ్ముదురు మండలం అని పెట్టి ఎగ్జామ్ రాస్తున్నారు సార్, మరి మేము ఒకవేళ వాళ్ళు ముందు వచ్చి మేము వెనుకబడితే ఎలా సార్ అంటే, లేదండి ఖచ్చితంగా ఈ 50 మంది సెలెక్ట్ అయిన తర్వాత 50 మందివి మేము స్థానికత గుర్తింపు కార్డులను ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాతనే మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి హాజరై ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో కూడా, ఈరోజు ఆదివారం సంక్రాంతి సెలవులు ఉన్నా కూడా చివరి రోజు ఈరోజు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి చేస్తున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా శుభ పరిణామము. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు రాస్తున్న ఈ ఎగ్జామ్కి మన స్థానిక ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ అన్ని రూములు విజిట్ చేయలేదు కానీ కొన్ని రూములు వెళ్ళి అందరినీ పలకరించడం జరిగింది. సో మనం చేసే మంచి కార్యక్రమంలో ఎమ్మెల్యే సార్ రావడము మరియు బ్రహ్మసముద్రము సెట్టూరు మండల విద్యాశాఖాధికారులుగా అధికారులు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. సో అందరికీ కృతజ్ఞతలు. తొందరలోనే రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని తొందరలో ఒక డేట్ అనౌన్స్ చేస్తాము. ఆ రోజున అధికారులు కానీ గొప్ప వ్యక్తులతో ఆ యొక్క బహుమతులు మీకు అందజేయడం జరుగుతుంది సార్. వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.